అతనికి అనన్య ఆత్మకు సంబంధించిన మరింత చరిత్ర తెలుస్తుంది. ఆమె తన కుటుంబంలోని కొన్ని కోపతాపాలకు గురై తన ప్రాణాలను కోల్పోయిందని, ఆమె ఆత్మ ఈ అద్దంలో బంధించబడిందని తెలుస్తుంది. ఆ రహస్యగదిలో నాని ఒక పురాతన గ్రంథాన్ని కనుగొంటాడు. ఆ గ్రంథంలో అనన్య ఆత్మను విముక్తి చేసే పద్ధతి ఉంటుంది. కాని ఈ ప్రక్రియ చాలా ప్రమాదకరమైనది. అది చేయడానికి నాని తన ప్రాణాలను పణంగా పెట్టాల్సి ఉంటుంది. నాని సంకోచిస్తాడు, కాని అనన్య ఆత్మకు శాంతి ఇవ్వడం కోసం ధైర్యం తెచ్చుకుని ప్రక్రియను మొదలుపెడతాడు. చివరికి ఆత్మ విముక్తి పొందుతుంది మరియు అద్దం మామూలు వస్తువుగా మారిపోతుంది. నానికి జీవితంలో ఈ సంఘటన ఒక కొత్త దారిని చూపిస్తుంది. నాని పురాతన వస్తువుల వెనుక ఉన్న చరిత్రను మరింత ఆసక్తిగా పరిశోధించాలనే తపన కలుగుతుంది. అనన్య ఆత్మకు శాంతి కలిగించడంతో అతను తన కర్తవ్యాన్ని పూర్తి చేసిన ఆనందంతో జీవితంలో ముందుకు సాగుతాడు.